నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ అతి తక్కువ సమయంలో ఉద్యోగాల కల్పన లక్ష్యంగా మన మంగళగిరి ప్రాంతంలో అత్యంత అనుభవజ్ఞులైన క్రమశిక్షణ కలిగిన అధ్యాపకులచే విద్యా బోధన, కంప్యూటర్ రూమ్స్ మరియు విశాలమైన ప్రాక్టికల్ ల్యాబ్స్ నందు అత్యాధునిక వసతులతో శిక్షణ, ఫ్రెండ్లీ మరియు హోమ్లీ అట్మాస్ఫియర్ తో పారామెడికల్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ కోర్సుల్లో ఉత్తమ శిక్షణ అందిస్తున్న మీ నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ మా వద్ద లభించే కోర్సులు 10వ తరగతి అర్హతతో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్, ఫిజియోథెరపీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సులు, ఇంటర్మీడియట్ అర్హతతో లభించు పారామెడికల్ కోర్సులు, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్, డిప్లొమా ఇన్ క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్. హాస్టల్ వసతి కలదు. వివరాలకు సంప్రదించగలరు నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్, తిప్పర్ల బజార్, మంగళగిరి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9032644699 మరియు 9948216263 మరియు 8465013814. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I can fly above imagination. ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం ఆలయానికి చేరుకుని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పానకాన్ని నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న పవన్ కు దేవాదాయ శాఖ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. పవన్ వెంట రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై విజిలెన్స్ నివేదిక త్వరలోనే బయటకు వస్తుందని క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. 100 కోట్లకు పైగా ఇందులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయని, తప్పు చేసిన వారు తప్పించుకోలేరన్నారు. దేశీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ అమల్లో సూక్ష్మ లోపాలు కూడా లేవని తేల్చి చెప్పారు. క్రీడా కోటాలో 3% రిజర్వేషన్లు కల్పించడం వల్ల గత 2 ఏళ్లలో 800కి పైగా ఉద్యోగాలు సాధించారన్నారు. ఖేలో ఇండియా పథకం నిధులు 75 కోట్లతో రాష్ట్రంలో మైదానాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఖేలో ఇండియా పథకం ద్వారా 75 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 19 కోట్ల ఖర్చుతో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో టెన్నిస్ కోర్టులు మరియు బాస్కెట్ బాల్ కోర్టును ఫ్లడ్ లైట్లతో ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అలాగే కుప్పంలో 14 కోట్ల రూపాయల వ్యయంతో మల్టీపర్పస్ ఇండోర్ బ్లాక్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాకుళం పట్టణంలో 14 కోట్ల వ్యయంతో ఇండోర్ స్పోర్ట్స్ హాల్ ను కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. ఖేలో ఇండియా ద్వారా 20
5-26 సంవత్సరానికి సంబంధించి 75 కోట్ల రూపాయలు ఏదైతే సాయి ద్వారా వచ్చిన గ్రాంట్లతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. అలాగే జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులకు ఎన్నో నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో అంతర్జాతీయ పోటీల్లో పతాకాలు సాధించిన 3 క్రీడాకారులకు మొత్తం 5.60 కోట్ల రూపాయలు నగదు ప్రోత్సాహకాలను అందించడం జరిగింది. క్రీడాకారులకు ఉద్యోగ రిజర్వేషన్లు 2% నుంచి 3% పెంచిన ఘనత ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని సగర్వంగా తెలియజేసుకుంటున్నా. బిఎస్సీలో నిజంగా తప్పు జరిగింటే ఆ రోజే చేసిండాలి. 8-9 నెలలు అయిన తర్వాత ఆ క్వశ్చన్ రైజ్ కాకూడదు. త్వరలోనే ఆడదాం అది బయటికి రాబోతుంది కాబట్టి ఏమైనా ఊహించుకొని ఈరోజు దీని మాదాన్ని మళ్ళీ మా ముందర పెట్టడం తప్పక ఎక్కడ నిజంగా ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళు దీంట్లో ఎగ్జామ్ ఎవరైతే డిఎస్సిలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ న్యాయం అయితే జరిగింది. తన ఇంటిపై దాడి చేయడంతో పాటు తనను అరెస్ట్ చేసిన ఘటన చట్ట వ్యతిరేకమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాజకీయ ఒత్తిడితో 24 గంటలు లాకప్లో పెట్టి వేధింపులకు పాల్పడ్డారని చెప్పారు. 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులకు పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం లేదన్నారు. ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. తాజాగా హైకోర్టు ధిక్కారంగా పరిగణిస్తూ 3 స్టేషన్లో 2 స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఒక ఎస్ఐకు నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రోద్బలంతో పోలీసులు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడ్డారని తెలిపారు. అలాంటి వారిపై చర్యలు తీసుకునే వరకు న్యాయ పోరాటం చేస్తారని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా జూలై 29, 30 తేదీలో వినతి పాదయాత్ర చేస్తారని ఆయన వెల్లడించారు. 10 రోజుల పాటు జైల్లో ఉంచవలసిన అవసరం లేదని, కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిన అవసరం అంతకంటే లేదని పోలీస్ వారే ఆ పోలీస్ స్టేషన్లో నాకు నోటీస్ ఇచ్చి పంపించేయాలి అనేది చట్టం చెబుతున్నటువంటి అంశం. అదేమిటంటే ఈ 2 కేసులు కూడా 76 and 75 ఈ 2 పోలీస్ వారు నా మీద రిజిస్టర్ చేశారు అన్యాయంగా. అది వేరే అంశం. పొలిటికల్ ప్రెషర్ వల్ల రిజిస్టర్ చేశారు. ఈ 2 కేసుల్లో వారు రిజిస్టర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్లో ఇచ్చినటువంటి కంటెంట్ ప్రకారం 7 సంవత్సరాల లోపు మాత్రమే శిక్ష పడేటటువంటి సెక్షన్లు వేశారు. నోటీస్ ఇచ్చి పంపించేయాలి, కోర్టుకు పెరవాలి. ఈ 2 కేసులు ఇదే. నల్లపాడు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసినటువంటి 2 కేసులు కూడా హర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఏ విధమైన జడ్జిమెంట్ ఇచ్చిందో దాని ప్రకారం నన్ను అసలు అరెస్ట్ చేయడానికి వీల్లేదు. నన్ను 24 గంటలు పోలీస్ కస్టడీలో పెట్టవలసిన అవసరం లేదు. కానీ ఈ 2 కేసుల్లో నన్ను వంశీధర్ అనే సిఐ, అదేవిధంగా ఇంకొక ఎస్ఐ మధు అనే వీళ్ళిద్దరూ కదా నన్ను అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకున్నారు, లాకప్లో వేశారు. ఇది చట్ట వ్యతిరేకం. వీళ్ళిద్దరూ కూడా ఎందుకు చేశారు అంటే పొలిటికల్ ఒత్తిడి, రాజకీయ ఒత్తిడి. ఎంపీ, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు మీద కక్ష తీర్చుకోవాలి, తీసుకెళ్లి లాకప్లో వేయండి అని ఇల్లీగల్గా నన్ను లాకప్లో వేశారు. ఇది చట్ట వ్యతిరేకం, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. హైకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది, సర్క్యులర్స్ ఇచ్చింది ఆల్ పోలీస్ స్టేషన్స్కి. 7 years బిలో ఉన్నటువంటి ఏ కేసు అయినా రిజిస్టర్ అయితే వారికి నోటీస్ ఇచ్చి పంపవలసిందే తప్ప అరెస్ట్ చేసి. అలాగే వంశీధర్, దెన్ సిఐఎఫ్ నల్లపాడు అండ్ మధు, మరి ఇప్పుడు ఉన్నాడు లేదు నాకు తెలీదు, ఉన్నాట ఎస్ఐఎఫ్ మధు పవన్ ఎస్ఐఎఫ్ నల్లపాడు, ఈ 3 కూడా చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారు అంబటి రాంబాబును అరెస్ట్ చేయడంలో. దీని మీద కోర్టుకు వెళ్ళాను, లీగల్ ఫైటింగ్ చేస్తాను, లీగల్ ఫైట్. ఈ 3 కూడా పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి కేంద్ర మంత్రి పురిగొల్పి నన్ను అరెస్ట్ చేయించి నన్ను లాకప్లో పెట్టి వేధించే కార్యక్రమం చేశారు. దీన్ని వదిలిపెట్టను అని చెప్పడం కోసమే నేను ఇవాళ చెప్పదలుచుకున్నాను. జూలై 29వ తారీఖున వినతి పాదయాత్ర అనే పేరుతో మా ఇంటి దగ్గర ఎక్కడైతే విధ్వంసం జరిగిందో అక్కడి నుంచి డీజీపీ ఆఫీస్కి 29 కిలోమీటర్లు డీజీపీ ఆఫీస్కి పాదయాత్ర ద్వారా వెళ్ళి మరొకసారి వినతి పత్రాన్ని అందిస్తాయా, నా ఇంటి మీద దాడి జరిగింది, అన్ని విజువల్స్ ఉన్నాయి, మీరు యాక్షన్ తీసుకోలేదు, ఇప్పటికే 6 నెలలు దాటిపోయింది, ఇప్పటికైనా యాక్షన్ తీసుకుని వారిని చట్ట ప్రకారంగా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని
ఒక వినతి పత్రాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని రేపు 29వ తారీఖున ప్రారంభించబోతున్నాను. 2 రోజుల పాటు పాదయాత్ర సాగుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి 29 కిలోమీటర్లు ఒకే రోజు నడిచేటటువంటి శక్తి వృద్ధుని కదా లేదు. నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేప్పటికీ రాత్రి అవుతుంది. డీజీపీ గారు క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటి ఒక 20 కిలోమీటర్లు నడిచి అక్కడ నైట్ హాల్ట్ ఉండి ఆ మరుసటి రోజున బయలుదేరి 9 కిలోమీటర్లు నడిచి పగలు వెళ్ళి వారికి రికమెండేషన్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత కూడా మీరు యాక్షన్ తీసుకోకపోతే మరొక ఉద్యమ రూపాన్ని ఇస్తాను. నేను మొట్టమొదటి చెప్పాను, పలు రూపాల్లో నా ఉద్యమం ఉంటుంది, దీన్ని వదిలిపెట్టను. గుండె రగిలి నేను చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. నా ఇంటి మీద దాడి జరిగితే ఇంతవరకు మీరు యాక్షన్ తీసుకోకుండా పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పాడనే ఉద్దేశంతో పోలీసు యంత్రాంగం అంతా పెమ్మసాని చంద్రశేఖర్ జేబు వ్యవస్థగా వ్యవహరించడం అనేది చట్ట వ్యతిరేకమని చెప్పేందుకు నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యేందుకు అనుబంధ విభాగాలు ప్రత్యేక కృషి చేయాలని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం సేవాదల్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సేవాదల్ రాష్ట్ర ఇన్ఛార్జ్ భీమ్ శంకర్, పరిశీలకుడు యుగంధర్ రెడ్డి, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, డిసిసి అధ్యక్షుడు ఎన్ఎం సుధీర్ బాబు, నగర అధ్యక్షుడు ఖలీల్, సేవాదల్ జిల్లా అధ్యక్షుడు తీయగుర యలమందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడంలో సేవాదల్ పాత్ర ఎంత ఉందన్నారు. సేవాదల్ ద్వారా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి సేవాదల్ కి రిజిస్ట్రేషన్ ఉంది కానీ ఆర్ఎస్ఎస్ కి ఎక్కడ రిజిస్ట్రేషన్ లేదని విమర్శించారు. ప్రజలకు మరింత చేరువై కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సేవ కీలక పాత్ర పోషించాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీలో వెన్నెముకగా ఉండి నడిపించినటువంటి సేవాదల్ ఆ రోజు నాయకులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకోవాలి. వారు చూపించిన आप हिंदी में बोलिए, బాబు కొంచెం సైలెంట్ గా ఉండండి. ప్రెస్ మీటింగ్ జరుగుతుంది. ఈ కార్యక్రమం సంబంధించి और आंध्र प्रदेश का सेवादल के इंचार्ज और इसके అండగా సహాయ సహకారాలు అందించేటటువంటి నాయకుడిగా ఉన్నాడు యుగంధర్ రెడ్డి అన్నమాట. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. సో యాక్చువల్లీ 3-4 పాయింట్స్లో చెప్తాను. సేవాదల్ మీటింగ్ ఇవాళ పెట్టడానికి కారణం ఏంటి, సేవాదల్ కోసము ఇవాళ అబ్జర్వర్స్ని వేయడానికి రీజన్ ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత పార్టీకి సంబంధించి సేవాదల్కి సంబంధించి ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఎలా సేవాదల్ని అభివృద్ధి చేయాలి, కాంగ్రెస్ పార్టీతో కలిసి స్ట్రెంగ్థెన్ చేయాలి పార్టీని, అట్ ద సేమ్ టైం సేవాదల్ కార్యకర్తలకు ఒక నమ్మకం ఇవ్వడం కోసము మా ఆల్ ఇండియా కాంగ్రెస్ సేవాదల్ చీఫ్ ఆర్గనైజర్ శ్రీ లాల్జీ దేశాయ్ గారు 3 అబ్జర్వర్ని ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా పంపారు. ఇప్పుడు మేము వచ్చిన అజెండా సేవాదల్కి సంబంధించి 3 విభాగాలు. ఒకటి సేవాదల్ ప్రెసిడెంట్, చీఫ్ ఆర్గనైజర్ అంటాం మేము. రెండోది మహిళా సేవాదల్ ప్రెసిడెంట్, మహిళా చీఫ్ అంటాం. మూడోది యంగ్ బ్రిగేడ్ ప్రెసిడెంట్. పాత్రలు ఎలా ఉన్నాయి, పద్ధతులు ఎలా ఉన్నాయి, సేవాదల్ని ఏ విధంగా ఇన్నాళ్ళ నుంచి, అంటే ఈ 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి ఏ విధంగా ఎటువంటి కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, వాటిని అబ్జర్వ్ చేసి సేవాదల్కి ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి సేవాదల్ని ఇంకా అభివృద్ధి చేయాలి అని చెప్పి ఈ ముఖ్య సందేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. దీని తర్వాత మస్తాన్ వలి గారు నెలబిల్లులు మరియు కార్మిక సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్మికులు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై బుధవారం గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వెనక గల సివిల్ సప్లై గూడెం వద్ద నేడు ఒకరోజు పని బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నేత రావులు అంజబాబు మర్యాదాసు మాట్లాడుతూ సివిల్ సప్లై యాజమాన్యం అధికారులు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించి కార్మికుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైస్ కార్మికుల సమస్యల పరిష్కరించలేని ఈ ప్రభుత్వంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పని బంద్ సమ్మె కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఏసీ గదుల్లో కూర్చున్న అధికారులు తమ జీతాలను సక్రమంగా తీసుకుంటున్నారు తప్పితే కింద స్థాయిలో పనిచేస్తున్న కార్మిక వర్గానికి ఎండనక వాననక కష్టపడి పనిచేసే కార్మికులకి వాళ్ళకి రావాల్సిన నెల బిల్లులు 3 నెలలు గడుస్తున్నప్పటికీ చెల్లించకుండా మీనమేషాలు లెక్కించడంపై ఏఐటీయూసీగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్య సంస్థ అయిన సివిల్ సప్లైస్ అధికారులు కళ్ళు తెరుచుకొని కార్మికుల కష్టానికి ఇవ్వాల్సిన నెల బిల్లుల్ని త్వరితగతిన అందించాలని, లేని పక్షంలో భవిష్యత్ పోరాటాలు పెద్ద ఎత్తున సమ్మెని విజయవంతం చేయటానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై ముఠా కార్మికులందరూ ఈ రోజున ఎవరి గూడెం దగ్గర వాళ్ళు రాష్ట్ర సమ్మెకి పిలుపునిచ్చింది. దానికి సిద్ధపడి అందరూ పని బంద్ పెట్టి రోడ్డెక్కి రోడ్ల మీద నివాదాలు ఇస్తున్నారు. దీనికి సంబంధించి నెల బిల్లులు సక్రమంగా పని చేసినా గానీ నెల బిల్లులు 24వ తారీఖు వచ్చింది. ఈ రోజు ఇంతవరకు ఏమీ లేకుండా జరిగింది. దీనివల్ల మేము రోడ్డెక్కి మా భార్య బిడ్డల్ని ఇబ్బంది పెట్టి పిల్లల చదువుకి ఇబ్బంది పడి ఇంటర్లు కట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నాం. మా నెల బిల్లులు 10వ తారీఖు లోపు కల్లా అకౌంట్ లో పడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు, కానీ ముఠా కార్మికులకి సమస్యలు పరిష్కరించట్లేదు. పిఎఫ్ సమస్యలు ఉన్నాయి. దీనికి సంబంధించి మెయిన్ దుగ్గల పసుపు మార్కెట్ యార్డ్ లో ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ పై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. స్థానిక మార్కెటింగ్ యార్డ్ లో యార్డ్ ఉన్నత శ్రేణి కార్యదర్శి డిసిహెచ్ సుబ్బారావు ఈ పర్మిట్ పై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్క కంపెనీ ట్రేడర్ ఈ పర్మిట్ తప్పక తీసుకోవాలని, ఈ పర్మిట్ ద్వారానే వ్యాపార లావాదేవీలు నిర్వహించాలని తెలిపారు. చెక్ పోస్టుల్లో మార్కెట్ ఫీజు చెల్లించే అవకాశం ఉండేది. ప్రస్తుతం క్యాష్లెస్ పేపర్లెస్ విధానం అమల్లోకి ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. వ్యాపార లావాదేవీలు పారదర్శకంగా కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. మీటింగ్ జరిగింది 3 జిల్లాలకి అటెండ్ అవ్వడం జరిగింది. అట్లాగే ఇంకా ఏమైనా ఉన్నట్లయితే ఎన్ని కూడా మేము నోట్ చేసి ఈ అవకాశం వచ్చినట్టు అందరూ కూడా ధన్యవాదాలు కలిగిస్తాం. ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ అవగాహన సదస్సుకు ఇచ్చేసినటువంటి మరి ఈ కమిటీ పరిధిలో నోటిఫైడ్ కమిటీ పరిధిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు మరి అకౌంటెంట్లకు గుమస్తాలకు ఈ కమిటీ సిబ్బందికి పత్రిక విలేకరులకు మరియు ఇక్కడ హాజరైనటువంటి ఇతర పేరు పేరున మరి నమస్కారాలండి. ఎలాంటి మీ స్టాక్ ఎంటర్ చేసినాక ఆ స్టాక్ వరకే మీకు పర్మిట్ జనరేట్ అవుతుంది. ఇక మీరు ఎక్కడైనా సరే మీరు కొనుగోలు ఏదైనా సరే మీ నోటిఫైడ్ ఏరియాలో ఏ ఊరైతే మీరు కొనుగోలు చేస్తారో ఆ ప్లేస్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇక్కడి నుంచి కొల్లిపర్లో చేశారనుకోండి కొనుగోలు, వాళ్ళకి ఆ కమిటీకే మీ అమౌంట్ మొత్తం కూడా మార్కెట్ ఫీజు అమవుతుంది. ఈ నోటిఫైడ్ ఏరియాలో అయితే ఈ కమిటీకి వస్తుంది. అంతకుముందు అయితే మరి ఎక్కడ పెద్ద ఊళ్ళో లారీ ఎత్తి మధ్యలో ఎక్కడ రాయకుండా ఎక్కడ కట్టిపోవచ్చు, ఆ పరిస్థితి లేదు. అదేవిధంగా ట్రావెల్స్ మొత్తం కూడా చెక్ పోస్ట్ లో ఇక రాయడానికి వీలు ఉండదు. మీకు ఆల్రెడీ లాగిన్ ఇచ్చి ఉన్నారు, ఆల్రెడీ మీకు పాస్వర్డ్ ఉంది కాబట్టి మీరు కంపల్సరీగా పర్మిట్ తీసుకొని వెహికల్ మూవ్మెంట్ చేయాల్సి ఉంటుంది. అట్లాగా కూడా చెక్ పోస్ట్ ఎక్కడ కూడా రాయడానికి ఉండదు. ట్రావెల్స్ అయితే అసలు చెక్ పోస్ట్ కట్టడానికి ఉండదు. నాన్ ట్రావెల్స్ ఎవరు ఉంటే టెంపరీగా వాళ్ళ వరకే అవకాశం ఇచ్చారు. అది కూడా రైతులు మాన్యువల్ రాయడానికి కాదు. ఈ పర్మిట్ చెక్ పోస్ట్ లో మీరు జనరేట్ చేసుకోవచ్చు, లేదా మీరు సొంతంగా చేసుకున్నా సరే మీరు జనరేట్ చేసుకున్నట్టే మీకు వెహికల్ పంపించే ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు కాబట్టి వాళ్ళు కూడా మెసేజ్ వస్తుంది. మీరు మీ డ్రైవర్ కూడా మీకు మెసేజ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ ఎక్కడైతే చెక్ పోస్ట్ ఆపితే మీకు స్కాన్ క్యూఆర్ కోడ్ చూపిస్తే వాళ్ళు స్కాన్ చేస్తే మీ డీటెయిల్స్ మొత్తం కూడా దాంట్లో కనపడుతుంది. అది ఒరిజినల్ డూప్లికేట్ అని కూడా మొత్తం తెలిసిపోతుంది అన్నమాట.
కాబట్టి మీరు ఇంట్లో అయినా సరే, మీ ఆఫీస్ అయినా సరే, ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఈ పర్మిట్ జనరేట్ చేసుకుంటే మీ డ్రైవర్కి ఆ మెసేజ్ వెళ్తుంది, మీకు మెసేజ్ వస్తుంది. కాబట్టి విధానం రేపు మీ అమల్లోకి రాబోతుంది. కాబట్టి ఎలాంటి కూడా ప్రభుత్వం అంతా కూడా పారదర్శకంగా ఉన్నదనే ఉద్దేశంతో మరి ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. మీ డౌట్ ఏమన్నంటే ముందు అంతా కూడా వీడియో పరంగా నాకు చూపించడం జరుగుతుంది. తర్వాత ఏదైనా మీ డౌట్ ఉన్నట్టే మేము రెక్టిఫై చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 1/7/2026 నుండి ఈ పర్మిట్ దుగ్గరణ మండల పరిషత్ కార్యాలయం నందు బుధవారం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ షేక్ జబీన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు వారి శాఖల పనితీరు, పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పసుపురెడ్డి సాయి చైతన్య, మరీదు రామయ్య, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, ఎంఈఓ బి కృష్ణారావు, ఎంఈఓ ఆర్ విజయబాబు, వైద్యులు ఎండి అబ్దుల్ రెహమాన్, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. అంచనా 1,97 పనులు చేపట్టడం గాను ప్రతిపాదనలు నీటి యాజమాన్య సంస్థ గుంటూరు వారి పంపులకు సరసభ్య సమాజం ఆమోదంలో పడి అనుమతించి మొత్తం 72 పనులు గాను అంచనా విలువ 25 లక్షలతో పునఃప్రారంభించుటకు అనుమతి కొరకు అంశం 78 పెనుగోలు గ్రామ పంచాయతీ నందు రజక చెరువు అభివృద్ధి పరిచి పనితో రజక చెరువు అభివృద్ధి పని చేపట్టడం గాను నీటి యాజమాన్య సంస్థ గుంటూరు వారి పంపులకు అందరికీ నమస్కారం. ఈ రోజు మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, మీడియా మిత్రులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ సమావేశం 3 నెలలకు ఒకసారి ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటాము. దుగ్గిరాల మండలంలోని పెనుమూలి గ్రామంలో 49 లక్షలతో రచక చెరువుకు అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దుగ్గిరాల మండలంలో 7.5 కోట్లతో ఇరిగేషన్ పనులు జరుగుతున్నాయి. చిలువూరు గ్రామంలో 35 లక్షలతో సీసీ రోడ్లు పూర్తి చేసుకోవడం జరిగింది. కంఠం రాజు కొంటూరు గ్రామంలో శ్రీ నారా లోకేష్ గారి సొంత నిధులతో షాదీఖానాకి పునఃప్రారంభించుకున్నాము. కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మంగళగిరి నియోజకవర్గంలో ఎటు చూసినా సంక్షేమం, అభివృద్ధి పనులు చేస్తూ నారా లోకేష్ గారు ముందుకు సాగుతున్నారు. 2026-27 హజ్ యాత్రకు వెళ్లే హాజీలు ఈ రోజు నుంచి ఆన్లైన్ మొదలైంది. వాళ్ళందరూ అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కార్యక్రమానికి హాజరైన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందుబాటులోకి వచ్చాయి. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాలో ఇప్పటికే 7,000 చేయడం జరిగింది. రైతులకి కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది. ఏ ఇబ్బంది లేకుండా ఎరువులు డేటా ఒక యాప్ ద్వారా ఎరువులు అందించడం జరుగుతుంది. ఈ నెల 28వ తారీఖున పల్స్ పోలియో జరుగుతుంది. ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. పంచాయతీ కార్యదర్శులు, మన డిపార్ట్మెంట్ డిప్యూటీలుగా నేను, మీరు ఒక కత్తి మీద సాము లాంటిది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు మీరు ఎస్సీ ఏరియాలో, బీసీ ఏరియాలో, మైనారిటీలు లేకపోతే ఓసీ ఏరియాలో ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ లీకేజ్ వచ్చింది, ఎక్కడ కాలం సరిగ్గా లేవు, ఎక్కడ డ్రైనేజ్ పాత్రలు లేకుండా ఉంటే దోమపడుతున్నాయి, ఎవరితో మీరు పనిచేయాలి, ఏఎన్ఎంలు వాళ్ళతో కలిసి మీరు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి పనిచేయాలి. మనం కోఆర్డినేట్ ఉండాలి. వాళ్ళు మనం చెప్పాలి, మనం వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు ఎక్కడన్నా మీటింగ్ ఇంకేదో పిల్లలు గవర్నమెంట్ కొట్టమంటే ఇంకేదో తెచ్చి కొట్టేటట్టు ఉండాలి. ఇద్దరు నుంచి ఒకే రకంగా ఉండాలి. చెప్పాను కార్యదర్శి గారికి, పట్టించుకోలేదండి, 10 రోజుల క్రితం చెప్పాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగ వర్గాలు మిఠాయిలు పంచుకుంటూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాల్లో మునిగిపోయారు.
సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగాల డిమాండ్పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర పడింది. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఆలపర్తి విద్యాశాఖ మీడియాతో మాట్లాడుతూ కేబినెట్ నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత 3 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ ప్రక్రియను ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల దాదాపు 8,000 మంది ఉద్యోగాలకు లబ్ధి చేకూరనుంది. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి కూడా 60 నుండి 62 ఏళ్ల వయోపరిమితి పెంపు వర్తిస్తుందని విద్యాశాఖ స్పష్టం చేశారు. ఇవాళ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మరి గత ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ సమావేశం జరుగుద్ది. కానీ ఈ కేబినెట్ సమావేశంలో మరి ఉద్యోగులకు సంబంధించి మరి గత 4.5 సంవత్సరాలుగా ఉద్యోగులు, ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో 2004కు ముందు నోటిఫై అయ్యి 2004 తర్వాత అపాయింట్ అయిన 11,000 మంది ఉద్యోగులు మరి దాదాపు 4 సంవత్సరాలుగా వాళ్ళని సిపిఎస్ లో నుంచి ఓపీఎస్ లోకి మెమో 57 ప్రకారం రావాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. అట్లాగే గత ప్రభుత్వం 62 సంవత్సరాలు ఇచ్చింది. కానీ 4 సంవత్సరాలుగా మరి ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల పాఠశాలలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ పాఠశాలలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకి 62 సంవత్సరాలు వర్తింప చేయకపోవడం వలన 4 సంవత్సరాల నుంచి ఎక్కే గడప దిగే గడపగా ఉన్న పరిస్థితి ఉద్యోగులకు ఉంది. ఇవాళ కేబినెట్ సమావేశంలో మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వ 57 మెమో ప్రకారం 11,000 మంది, దాదాపు 8,000 మంది ఉపాధ్యాయులు, 3,000 మంది పోలీస్ అధికారులు, 2,000 మంది మరి ఎన్జిఓస్ కానీ గెజిట్ అధికారులు కానీ ఇవాళ 11,000 మంది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కళ, వారి కుటుంబ సభ్యులు మొత్తం మాకు పెన్షన్ అనేది ఒక కళ, పెన్షన్ అనేది మా జీవితంలో, మా కుటుంబంలో ఒక దీపం అని చెప్పి దాదాపు 4 సంవత్సరాలుగా తిరుగుతున్న వాళ్ళందరికీ కూడా ఇవాళ కేబినెట్ సమావేశంలో ఆ 11,000 మందిని ఓపీఎస్ లోకి తేవటానికి మరి ఆమోదం తెలిపినందుకు మరి కేబినెట్ సమావేశం తెలిపింది. మరి దానితో పాటు ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు 9, 10 షెడ్యూల్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ, గురుకులాలు అలాగే సొసైటీలో ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా పదవీ విరమణ వయసు పెంపుని 60 నుంచి 62 కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. మరి ఈ సందర్భంగా ఏపీ ఎన్జిఓస్ పక్షాన, ఏపీ జేఏసీ పక్షాన, ఈ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లందరి పక్షాన కూడా ఎన్నో ఏళ్ల కళ ఇవాళ నెరవేరింది. ఇవాళ ప్రతి సిపిఎస్ ఉద్యోగి ఎవరైతే 11,000 మంది ఉన్నారో ప్రతి సిపిఎస్ ఉద్యోగి కూడా ఈ కేబినెట్ సమావేశం వెంట చూస్తున్నాడు, ముఖ్యమంత్రి గారు ఏమిటో చూస్తున్నాడు, మంత్రివర్గ సమావేశం ఏం జరుగుద్దా అని చెప్పి చూస్తున్నారు. ఇవాళ వారి కళ ఫలించింది, 11,000 మందికి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి మరి మాకు ప్రతి విషయంలోనూ ఎంప్లాయీస్కి సంబంధించిన ప్రతి అంశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ముందున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావులు కేశవ్ గారికి, చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారికి, మరి మిగతా సంబంధిత అధికారులందరికీ కూడా మరొకసారి ఈ రాష్ట్రంలోని ఉద్యోగులందరి పక్షాన కూడా చేస్తున్నాం. అట్లాగే ఒక్క 5-6 రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారు ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరేషన్ కూడా మరి గత 3 సంవత్సరాలుగా పెండింగ్ ఉందో ఆ 3 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ప్రాసెస్ను పిట్ చేయని చెప్పి పరిపాలన ఆమోదం తెలుపుతూ ముఖ్యమంత్రి గారు ఫైల్కు ఆమోదించారు. దానివేళ కూడా 8,000 మంది ఏదైతే ఎదురు చూస్తున్నారో 8,000 మందికి కూడా ఇవాళ రెగ్యులరైజేషన్ యొక్క ప్రక్రియ ప్రారంభమైందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు జోగి రమేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గొల్లపూడిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏఎంసీ చైర్మన్ నర్రా వాసు, విజయవాడ రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మందా మురళీమోహన్, నూతనపాటి నారద, కాటంనేని పూర్ణచంద్రరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ దారావత్ సీను నాయక్ తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పై అవాకులు చవాకులు పేలిన చిల్లర రమేష్ పై విమర్శలు చేశారు. కబ్జా చేసినటువంటి జోగి రమేష్, అలాగే చీఫ్ లిక్కర్ కింగ్ కల్తీ మద్యం వ్యాపారాన్ని తన దందాగా మార్చుకొని కల్తీ లిక్కర్ మద్యంలో దొంగగా దొరికి జైలుకి వచ్చినటువంటి వ్యక్తి జోగి రమేష్. ఇతనికి మైలవరం నియోజకవర్గం తనకు ఎప్పుడైతే తన రాజకీయ జీవితం శూన్యతలో ఏర్పడినప్పుడు, తనకు రాజకీయంగా తనకు జీవితం లేదనుకున్నప్పుడు మైలవరం నియోజకవర్గంలో అధినాయకుల దగ్గర కార్డు పట్టుకొని మైలవరం నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్ తెచ్చుకొని ఇవాళ తన రాజకీయ జీవితాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి మైలవరం నియోజకవర్గంలో అబద్ధాలు, అసత్యాల్ని తనకు లక్ష్యంగా పెట్టుకొని ఎమ్మెల్యే గారి మీద లేనిపోని బొరదలుతూ తన సాక్షి మీడియాలో జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాప్తానం పొంది జగన్మోహన్ రెడ్డి దగ్గర స్థానం పొందడం కోసం బఫూన్ డ్రామా కంపెనీకి ఒక బఫూన్ లాగా ఉన్నాడు. ఈ
ఈ చిల్లర మనిషి ఇతని దగ్గర సమర్థత ఉండుంటే జగన్మోహన్ రెడ్డి 2024లో ఇతను మంత్రిగా ఉండగా ఇతన్ని తీసుకొచ్చి కన్నూరు పంపించాడు. ఆ పెడమలో ఇతను గెలవలేని పరిస్థితి వచ్చిందంటే ఒక మంత్రిగా ఉండి పెడమలో ఇతను సీట్ ఇవ్వలేదంటే ఇతగాడు ఎంతటి ఘనాపాటిగా పెడమ నియోజకవర్గాన్ని అడ్డం పెట్టుకుని దోపిడీకి దొంగతనాలకి ఎటువంటి దోపిడీదారుడు కాబట్టి మంత్రిగా ఉండి కూడా ఇంతకంటే అవమానం ఇంకేం అవసరం లేదు చిల్లర రమేష్ జీవితానికి. ఒక మంత్రిగా ఉండి ఆ నియోజకవర్గం నుంచి రెండోసారి పోటీ చేయలేనటువంటి అసమర్థుడిగా ఒక చేతగాని దద్దమ్మగా ఎలక్షన్ ఒక నియోజకవర్గం పారిపోయి నువ్వు కృష్ణప్రసాద్ గారి గురించి ఈరోజు మాట్లాడుతున్నావు. నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి 2029 మైలవరం అభ్యర్థిగా నిన్నే ప్రకటిస్తానని చెప్పి. అందరికీ నమస్కారం. ఈ 2-3 రోజుల నుంచి మైలవరం నియోజకవర్గానికి చెందిన ప్రతిపక్షం కూడా దక్కని ఒక పార్టీకి సంబంధించి ఒక మాజీ మంత్రి మైలవరం నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన మా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారి మీద అవాకులు చవాకులు పేలాడు. ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నాడు. మేము మాట్లాడగలుగుతాం. చిల్లర రమేష్ గుర్తుపెట్టుకో, మా పరువు నువ్వు తీస్తే నీ పరువు మేము తీస్తాం. మైనింగ్ గురించి మాట్లాడే హక్కు నీకెక్కడుంది? పోలవరం మట్టి మొత్తం కాజేసింది ఎవరు? జక్కంపూడి కొండను తువ్వేసింది ఎవరు? వేమవరం కొండల్ని పిండి చేసింది ఎవరు? కొత్తూరు తాడేపల్లి కొండల్ని కొల్లగొట్టింది ఎవరు? నీ అనుచరులు కాదా? నీ మంత్రులు బాబు మనుషులు కాదా? మీ ఎంపీ నందిగం సురేష్ అనుయాయులు కాదా? వీళ్ళందరినీ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి విజయవాడ రోజు మండలంలో ఉన్న మట్టి మొత్తం కొల్లగొట్టింది నీ పార్టీ మనుషులు కదా? టిట్కోళ్ళ దగ్గర 2000 ట్రక్కులు మట్టి తోలుకెళ్ళింది ఎవరు? నీ మనుషులు కదా? నాగేశ్వరరావు ఎవరు? పెడల నుంచి వచ్చిన అతనెవరు? నీ మనుషులు కదా? నీ పార్టీ మనుషులు కదా? నువ్వు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.